వచ్చారు కదా సార్, అందరు వచ్చారు, స్టార్ట్ అందరు ఏడు ఉన్నారు ఆయన అంటే ఒక ఆయన చైర్మన్, ఇంకొక ఆయన వైస్ చైర్మన్, ఇంకొక ఆయన ప్రతిపక్ష నాయకుడు, అందరు ఇక్కడనే ఉండు. 5 మంది కలిపి జిల్లా పరిషత్. 5లో ఒక ఆయన నేను వస్తలేనని చెప్పి మిగతా 4 వచ్చి నా పక్కల్ని ఇటు కూర్చురు. కింద ముందలు ఎవరు లేరు, ఎవరి దిక్కు చూసి మాట్లాడాలి. అది కూడా ఒక జిల్లా పరిషత్ కింద చేసిర్రు. సో ఇట్లాంటి తప్పుల వల్ల పరిపాలన ఒక నమ్మకం లేని పరిస్థితులు వచ్చినాయి. అందుకే ఈ మధ్యలో డిమాండ్ చేసే వాళ్ళందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులు కొంతమంది అది అట్లా చేసారు, ఇది ఇట్లా చేసారు. అయ్యా, హైదరాబాద్ పేరు నేను పెట్టింది కాదు, మేడ్చల్ మల్కాజ్గిరి పేరు నేను పెట్టింది కాదు, సైబరాబాదు నేను పెట్టింది కాదు. ఈ 3 పేర్లు కాదు. ఇప్పుడు నిన్న వచ్చిన మున్సిపల్ పోలీస్ కమిషనరేట్లు వచ్చినాయి. రంగారెడ్డి జిల్లా యాస్టీజ్ అంతకుముందే ఉంది, భువనగిరి అంతకుముందే ఉంది, సంగారెడ్డి అంతకుముందే ఉంది. వాటినే పోలీస్ కమిషనరేట్లు ఏరియాలు సరిహద్దులు అడ్జస్ట్మెంట్ చేసినాం. క్రైము, డెవలప్మెంటు, వీటన్నిటిని ఒక దృష్టిలో పెట్టుకొని ఉతగానే సికింద్రాబాద్ మీద కక్ష కట్టి సికింద్రాబాద్ను మొత్తం మాయం చేస్తున్నాను. అసలు సికింద్రాబాద్ పేరు ఉన్నదేడా, నేను తీసిందేడా? హైదరాబాద్ సికింద్రాబాద్ జంట నగరాలు హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో యాస్టీస్గా ఉన్నాయి. హైదరాబాద్ డిస్టిక్లోనే సికింద్రాబాద్ ప్రాంతం కూడా ఉంది. నేనేం దాన్ని ముట్టుకోలేదు కదా. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అట్లనే యాస్టీస్గా ఉంది. మేడ్చల్ మల్కాజ్గిరి గతంలోనే జిల్లా పెట్టారు, అదే పేరు అట్లనే ఉంది. సైబరాబాద్ ఎప్పుడో పెట్టింది, అది అట్లనే ఉంది. అంతకుముందు సైబరాబాద్ కమిషనరేట్ ఉంది. ఒకటి వాళ్ళకి కావాల్సిన రాచకొండ దొరల కోట పేరు పెడితే గదొక్కటి తీసినాయా? గదొక్కటి ఒకవేళ చేస్తే గీస్తే కన్నా కోటల పేర్లు మనకెందుకు, రాజుల పేర్లు మనకెందుకు అని సామాన్యుల పేర్లు ఉంటే బాగుంటుందని రాచకొండ అనేది తెలుసు కదా. దేవరకొండ, రాచకొండ, పద్మనాయకుల కోటలు అవి. వారికి నచ్చినట్టు అవి పెట్టినట్టున్నాడు. అది ఇర్రేషనల్గా ఉంది అని చెప్పి భువనగిరి జిల్లా అని చేసినాం. రాచకొండను రంగారెడ్డి జిల్లాను ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ చేసినాం. ఎందుకంటే మనం పెద్ద నగరమే కట్టుకోబోతున్నాం. కాబట్టి దయచేసి ఎలాంటి వివాదాలకు అధికారుల మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు పాల్పడకండి. రేపు పొద్దుగాల మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలు పునర్వ్యవస్థీకరించడానికి ఒక జ్యుడిషియల్ కమిషన్ లాగా వేసి అందులో నిపుణులందరినీ పెట్టి అన్ని ప్రాంతాలు పర్యటన చేసి అందరి ప్రజల అభిప్రాయం తీసుకొని మండలాలలో 10% ± జనాభా ఒకే రకంగా ఉండేటట్టు, రెవెన్యూ డివిజన్లలో కూడా సమానమైన మండలాలు ఉండే విధంగా, జిల్లాలలో కూడా పాపులేషన్ 10% ± పెట్టుకొని ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ అందించడానికి ఒక పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని దానికి సంబంధించి కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మనం ఇంట్లో కూర్చొని చేసేది లేదు. పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిబేట్ చేసి అందరు సూచనలు తీసుకున్నాకనే గైడ్లైన్స్ ప్రిపేర్ చేసి అపాయింట్ చేస్తాము. ఎవరు ఎలాంటి అపోహలు, కొత్త ఏదో జరిగిపోతుందని, జిల్లాల పేర్లు తీస్తురని, పెడుతుండ్రని, పెట్టమని, తీయండి అని ఇవన్నీ వదిలేయండి. రేపు బడ్జెట్ సమావేశంలో వీటన్నిటి మీద కూలంకషంగా అన్ని రాజకీయ పార్టీలు చర్చించి విధి విధానాలు ఖరారు చేసి ఏ రకమైన నిర్ణయాలు తీసుకోవాలని అప్పుడు తీసుకుంటాం. ఇప్పటికీ మీకు స్టేట్లో కట్టుకోవడానికి ఆఫీస్ స్థలం ఇస్తాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే కొత్త జిల్లాలు వచ్చినప్పుడు ఆ జిల్లాల ప్రాతిపదికన ఏది జిల్లా హెడ్ క్వార్టర్ అవుతుందో అప్పుడు స్థలం ఇస్తాం. ఇప్పుడు స్టేట్లో మీరు ఏదైనా స్థలము మీరు ఆఫీసు కార్యాలయం కట్టుకోవడానికి ఒకవేళ వచ్చింది అంటున్నాడు, అదేదో చూసి ఫస్ట్ హెడ్ క్వార్టర్స్లో కట్టుకోండి. అక్కడ కూర్చొని మీరు కూడా సచివాలయం కట్టుకోండి. ఇక్కడ నుంచి కిందికి పరిపాలన అందించండి. సచివాలయం లేకపోతే పరిపాలన చేయలేం. గతంలో సచివాలయం కూడా ఉండేది కాదు, కట్టంగానే నేను వచ్చిన, అందుకే పరిపాలన జరుగుతుంది. మీరు కూడా మీ గెస్టెడ్ ఆఫీసర్స్ కోసం ఒక సచివాలయాన్ని కట్టుకోండి. దానికి సంబంధించిన స్థలాన్ని నేను ఇస్తా. అవసరమైతే మీరు ఎంత జమ చేసుకుంటే మీరు రూపాయి ఇస్తే నేను రూపాయి ఇస్తాను మీరు కట్టుకోవడానికి. మీరు 1,00,000 ఇస్తే నేను 1,00,000 ఇస్తాను. మీరు 1,00,000 మీరు జమ చేసుకుంటే నేను కూడా 1,00,000 ఇస్తాను. మీరు ఎంత జమ చేసుకొని అన్న మా దగ్గరకు ఇది ఉన్నది ఇంత అంటే అంత మ్యాచింగ్ గ్రాంట్ ఇస్తా. 50-50 మీరు ఒక 50% పెట్టుకొని నేను ఒక 50% ఇస్తా. ఒక మంచి వివిధ రాష్ట్రాల నుంచి కూడా గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వస్తే మీ దగ్గర చూసారే, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫీసు చాలా బాగుంది. చాలా సమాచారం అంతా ఇక్కడ అందుబాటులో ఉంది అనే విధంగా మీరు కట్టుకోండి. నా వైపు నుంచి ఎప్పుడు మీకు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. మీరందరూ కూడా ఈ ప్రభుత్వం మీద అనుకొని నడపండి. ఇది నాది కాదు, మనందరి ప్రభుత్వం ఇది. ప్రజలకు మనం సేవ చేయాల్సిన అవకాశం దొరికింది. ఇన్ని కోట్ల మంది ఉన్నారు. 5 లక్షలే ప్రభుత్వ ఉద్యోగులు. దాదాపు 4 కోట్ల మంది నుంచి 5 లక్షలే మీరు సెలెక్ట్ అయినారని అంటే ఇది ఒక గొప్ప అవకాశం.
4 కోట్ల మందిలో మేము 200 మందిలో మేము ఉన్నామంటే ఇంకా గొప్ప అవకాశం. ఇది ప్రజలు ఇచ్చిన అవకాశం, మనం సద్వినియోగం చేసుకుందాం, మన సమస్యలు పరిష్కరించుకుందాం, ఒక మంచి పరిపాలనకు మనం ఆదర్శంగా నిలబడదాం. ప్రభుత్వం ఎప్పుడు మీకు సహకారాన్ని అందిస్తుంది. మీరు లేవనెత్తిన విషయాలు శ్రీనివాస్ గారు, మీ అసోసియేషన్ వాళ్ళందరూ చాలా ఇచ్చిండ్రు, అన్ని ఇక్కడ ఉన్నాయి. వీటన్నిటినీ మా చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చి ఎగ్జామిన్ చేసి మళ్ళీ ఒకసారి మీ అసోసియేషన్ చీఫ్ సెక్రటరీ గారితో మీటింగ్ ఏర్పాటు చేసి దీనికి పరిష్కారం కావాల్సిన అన్ని ఆదేశాలు కింద అధికారులకు ఇచ్చి మీ సమస్యలు పరిష్కరిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. 7 లక్షల మంది గెస్ట్ అధికారుల పక్షాన మీ సైన్యం, మీరు భూమి మీద ఉన్నంత కాలం మీ సైన్యమే. మేమైతే పక్కగా జరగం. ఆ మాట ఇస్తూ మీరు ఆదేశాలు ఇవ్వండి, మేము ఇంప్లిమెంట్ చేస్తాం అన్న. ఒక్కసారి మా అధికారులు అంతా, మహిళలు అంతా ఉన్నారు, మీ ఫోటో కోసం ఒక 10 నిమిషాలు సెషన్. అందరూ రావద్దు, అట్లా పిలిస్తేనే రావాలి.